ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిలో లేఖనాలు కానీ మనం ధ్యానించినట్లయితే వాక్యం వలన ఖచ్చితంగా విడుదలుంది. వాక్యం ఎక్కడైతే నివాసం చేస్తుందో అది ఖచ్చితంగా పనిచేయడం ప్రారంభిస్తూ ఉంటుంది. అది పనిచేస్తున్నప్పుడు ఎన్నో బలహీనమైనటువంటి పరిస్థితులన్నింటినీ మరలా బలంగా కట్టడానికి అవకాశం ఉంది. కనుక దేవుని యొక్క వాక్యం వినడం వల్ల విడుదలుంది. అపోస్తల కార్యాలు 16:32 అతనికిని అతని ఇంటిలో ఉన్న వారందరికీ దేవుని వాక్యం బోధించది. ఈ లేఖనాలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు చెరసాలలో పెట్టబడినప్పుడు వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకుడికి అప్పగించినప్పుడు అతడు అటువంటి ఆజ్ఞను పొంది వారి లోపల చెరసాలలో త్రోసి వారి కాళ్ళకు బండ వేసి బిగించాను. అయితే మధ్యరాత్రి వేళ పౌలు సెలియు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాను, అందరి బంధకములు ఊడెను. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంగతి. మధ్యరాత్రి వేళ పౌలు సెలియు దేవునికి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, కీర్తనలు పాడుచూ ఉన్నప్పుడు, ఖైదీలు వింటూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా భూకంపం కలిగినప్పుడు చెరసాల పునాదులు అదరడం, వెంటనే తలుపులన్నీ తెరుచుకోవడం, అందరి బంధకాలు ఊడడం, ఒక మనుషుడు విడిపించినట్లు అక్కడ కార్యం జరిగింది. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచినట్టు చూసి ఖైదీలు పారిపోయారనుకుని కత్తి దూసి తను చంపుకొని పోయాను. నిజానికి చెరసాల నాయకుడు అనుకుని ఉంటాడు అపోస్తలుడైన పౌలు దొరికిపోయాడని. అతను చెరసాలలో పెట్టడాన్ని బట్టి తనకు ఆ బాధ్యత అప్పగించబడుతున్న సంతోషించి ఉంటాడు. కానీ ఇప్పుడైతే తానే బంధకాలు ఉన్నట్టుగా అతను గుర్తుంచుకున్నాడు. తనకు వేరే దారి లేదు కాబట్టి తను చంపుకొని పోయాడు. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకొని వద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, ఐలరా, రక్షణ పొందుటకు నేనేం చేయవలను అని అడిగాను. కనుక నిమిషాల్లో పరిస్థితులన్నీ మారిపోయి దేవుని యొక్క వాక్యం ఎవరిలో అయితే ఉంటుందో ఖచ్చితంగా వారిని దేవుడు హెచ్చిస్తాడు, వారిని బలపరుస్తాడు, సమస్త పరిస్థితుల్ని వారికి లోపరుస్తాడని మనం ఇదేనని ఎరగాలి. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందుతారని చెప్పాను. అతనికి అతని ఇంటి ఉన్న వారందరికీ దేవుని వాక్యం బోధించేది. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగిన వెంటనే అతని ఇంటి వారు అందరూ బాప్తిసం పొందిరి. మరి అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించను. దేవుని కార్యం అది మనం ఊహించలేము. దేవుడి లేఖనాలు చదవడం ద్వారా, దానిని ధ్యానించడం ద్వారా గొప్ప అద్భుతాలు మనం చూస్తాము. శత్రువులు ఖచ్చితంగా భయపడతారు. నీకు విరోధంగా ఉన్నవారు నీవారు అవుతారు. బలహీనలైతే ఇంకా బలపరచబడతారు. వాక్యం ద్వారా ఏదైనా సరే ఇదైనా కార్యం చేయడానికి శక్తిమంతుడు ఉన్నాడు. ఆ వాక్యం నీ హృదయంలో ఉండాలి, నీ ఆలోచన తలంపుల్లో ఉండాలి. నిన్ను ఎవరు నడిపిస్తున్నారో నువ్వు చూసుకోగలగాలి. నీ సొంత ఆలోచనలు, ఉద్దేశములు అవి నీ కీటి కలిగిస్తాయి. కానీ దేవుని యొక్క వాక్యం అయితే నేను సరిచేస్తుంది, స్థిరపరుస్తుంది, బలపరుస్తుంది, అద్భుతం జరిగిస్తుంది. సమస్త విషయంలో కూడా అది నీ కృప చూపించి నీకు నెమ్మదిని అనుగ్రహిస్తుంది. ప్రభా, ఈ ఉదయకాలాన్ని ప్రార్థన చేస్తుండగా చెరసాల నాయకుడు ఎలాగైతే విడుదల పొందాడో అనేక మంది అలా విడుదల పొందడానికి కృప దయచేయండి తండ్రి. అనేకులు రక్షించబడవాలని మీరు కోరుకొని చుండగా ప్రభా, అనేకులకు నీ వాక్యం అవసరమైంది కనుక వారందరికీ వాక్యం సమృద్ధిగా పంచిపెట్టబడడానికి కృప దయచేయమని, నీ మహిమ సన్నిధి నన్ను తోడుగా ఉంచి బలపరచు. మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.